నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్‌వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి? జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి? ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువుగారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది వివరించండి. తులారాశి వారికి నవమ స్థానంలో గురుడు ఉంటూ రాశిని చూస్తున్నాడు. ఇది చూడడం వల్ల గురుడు సామాన్యంగా విద్యకు అధిపతి. అంటే పిల్లలకి చదువులు బాగా వస్తాయి. అలాగే గురుడు వివాహాది విషయాల్లో అనుకూలుడు. కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తుంటే ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు అతని యొక్క దృష్టి ఒక తృతీయ భావం మీద కూడా పడుతుంది. తృతీయం అంటే ఏమిటంటే ప్రయాణాలు. ప్రయాణాలకు కూడా అనుకూలమైనటువంటి సమయం. అలాగే పంచమ స్థానం మీద కూడా పడుతుంది. దాంతో ఏమవుతుంది, పిల్లలకి విద్యా విషయాల్లో, ఉన్నతమైనటువంటి చదువుల విషయంలో సహకారం లభిస్తుంది, అభివృద్ధి లభిస్తుంది. అంతేకాకుండా శుక్రుడు కూడా ఆ సప్తమంలో ఉండి ఆ రాశిని చూస్తాడు. చూసినందువలన కొంచెం విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొంటూ ఉండడం, దానికోసం ఖర్చు ఎక్కువ పెట్టడం మొదలైనటువంటివి జరుగుతుంటాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, గతంలో ఋషులు ఎలా ఉండేవారు అంటే, ఏ పనైతే మనకి ఉత్తమంగా జరగాలో దాని విషయంలో భగవంతుడిని కొంత ప్రార్థించడం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ప్రార్థించడం వల్ల ఏమవుతుంది అంటే, అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతుంటాయి. ఉదాహరణకి కర్దమ ప్రజాపతి ఏం చేశాడంటే, వివాహం చేసుకుందామని అనుకున్నాడు. తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఉత్తమ సంతానం కలుగుతుందో కొంచెం చెప్పమన్నాడు. అంటే అప్పుడు ఆ ఉత్తమ సంతానం అనేటువంటి భావనకు చాలా ఆనందం కలిగింది. కలిగి ఒక ఆనంద బాష్పాలు రాల్చాడు. రాలిస్తే అది బిందు సరోవరం అయిపోయింది. ఆ విష్ణుమూర్తి అంటాడు అనమాట. ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, దేవహూతి అనేటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నీకు నేనే పుడతాను అంటాడు కుమారుడుగా. అందుకని ఇక్కడ ఏం కావాలంటే, ఉత్తమ సంతానం కోసం జపం చేసుకోవాలి. అలాగనే పెరుగు దానం చేయాలి. ప్రతిరోజు గుళ్ళో పెరుగు ఇవ్వచ్చు. అలాగనే వివాహం కోసం కళ్యాణ రామ అనే జపం చేయాలి. లేదా రుక్మిణీ కళ్యాణం పోతన భాగవతంలో ఉంటుందో చదువుకోవాలి. అలా చేస్తున్నట్లయితే ఉత్తమమైన వివాహం జరుగుతుంది. అలాగే ఈ చతుర్థ స్థానమైనటువంటి మకరం, ఆ మకరం విషయంలో కూడా అనుకూలతుంది. ఎందుకంటే తృతీయంలో ఉంటున్నాడు శని మకరం నుంచి. కాబట్టి నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం. ఆ విధంగానే మనం అది సత్ఫలితాలను ఇవ్వడానికి, ప్రయాణంలో సుఖప్రదంగా ఉండడానికి గౌతమ అనేటువంటి నామాన్ని జపం చేసుకోవడం మంచిది. అలాగే మార్గబంధు స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రం చదువుకోవడం కానీ, కనీసం వినడం కానీ చేస్తున్నట్లయితే మనకి ప్రయాణం చాలా సుఖప్రదంగా, ఆనందప్రదంగా ఉంటుంది. నడిపే సమయంలో కూడా, వాహనం నడిపే సమయంలో కూడా గౌతమ నామాన్ని చేసుకోవడం మంచిది. అలాగే కొత్త విషయాలు తెలుస్తుంటాయి విద్యార్థులకి. నూతన విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యక్తుల్లో కొత్త పరిచయాలు పెరుగుతుంటాయి.
देख रहा है विनोद? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। అలాగనే ఈ విషయంలో అంటే ఉదాహరణకి లాభస్థానంలో కేతు ఉన్నాడు. అందువలన లాభమును అపేక్షించి చేసేటువంటి పనులు చాలా తక్కువగా ఉంటాయి. అంటే వాటి ప్రయోజనం తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ఆశ పెట్టేటువంటి వారి ఆశకు లోబడకూడదు. ఆలోచనా స్థానంలో రాహు ఉన్నందువలన ఈ శ్రమరహితమైనటువంటి ఆదాయం మొదలైనటువంటి కోరే లక్షణం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం లేదు, నష్టం కలుగుతుంది. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీర్చడానికి చాలా చాలా మంచిది. అలాగే అవసరమైన వస్తువుల్ని కొనుక్కోవడానికి కూడా ఇది చాలా మంచిది. అవకాశం ఏర్పడుతుందన్నమాట. నూతనమైన స్నేహ సంబంధాలని ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇతరుల యొక్క సహకారంతో పనులు సానుకూలం చేసుకోగలుగుతుంటారు. అలాగనే వ్యాపారాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఎందుకని అంటే బుధుడు పంచమ స్థానంలో ఉన్నందువల్ల ఆలోచనలు, వ్యాపార సంబంధమైన ఆలోచనలు బాగా ఫలిస్తాయన్నమాట. అందుకని నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా దీన్ని గుర్తించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా షష్ఠ స్థానంలో ఉండేటువంటి కుజుని వల్ల అప్పులు తీర్చడానికి చాలా మంచి సమయం. అందువలన అప్పులు అట్టే పెట్టుకోవడం మంచిది కాదు, తీర్చేసేయడమే మంచిది. ఆ విధంగా తీర్చడానికి మరికొంత సహకారం అంటే దైవ సహకారం కలగడం కోసం శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రం చేసుకుంటే ఏమవుతుంది, ప్రతి మంగళవారం అప్పు తీరుస్తుండాలి, కొంతైనా తీరుస్తుండాలి. అలాగే మంగళవారం నాడు ఈ గణేశునికి సంబంధించినటువంటి రుణహర్తృ గణపతి స్తోత్రం అని ఉంది, దాన్ని పారాయణ చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉన్నట్లయితే బాగా అప్పులు తీరిపోతాయి తొందరగా. అలాగనే కోర్టు వ్యవహారాలు వాటిలో విజయం రావాలి. విజయం రావాలంటే మంగళవారం రోజునే మనకు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ఆకుపూజ చేయడం, అలాగే అప్పాలను నివేదన చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా విజయాలకు కారణాలు అవుతుంటాయి. అందువలన దాని యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా పొందవచ్చు. కోర్టులో విజయాలు కానీ, లేకపోతే పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో విజయాలు కానీ, లేకపోతే ఎన్నికల్లో విజయాలు కానీ, వీటన్నిటికీ కూడా బాగుంటుందన్నమాట. అయితే ఇక్కడ షష్ఠంలోనే మనకు శని యొక్క ప్రభావము, రవి యొక్క ప్రభావం కూడా మొదటి 15 రోజుల్లోనూ వాళ్ళ యొక్క ప్రభావం ఉంది. అందువల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, అలాగనే వం క్రీం అచ్యుతానంత గోవింద ఆ నామాన్ని జపం చేసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అలాగా తల్లి విషయంలో కూడా మనం తల్లికి ఆరోగ్య విషయంలో కూడా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి కార్యాచరణ వల్ల మనం ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతాం. అలాగనే ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మనకు ద్వితీయానికి అధిపతి అయినటువంటి కుజుని యొక్క ప్రభావం, ఆ కుజుని యొక్క ప్రభావాన్ని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. అందువలన తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడం, దానివలన కలహాలు రాకుండా ఉంటాయన్నమాట. అలాగనే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వకూడదు, తీర్చాలి. అంతేకాకుండా వ్యక్తి ప్రవర్తించేటప్పుడు తన యొక్క ధనంలో కనీసం ఒక 20% ధర్మ రక్షణ కోసం వినియోగించాలి. అప్పుడు మాత్రమే ధనం నిలబడుతుంది. 20% మనకు ధనాన్ని ఎలా విభజించుకోమని చెప్పారంటే 20% ధర్మ విషయాలకు, 20% తాను అనుభవించడానికి, కుటుంబంతో సహా అనుభవించడానికి, తన బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే
వాళ్ళు చెప్పని వాళ్ళకి, అంటే అడిగే వాళ్ళకి పర్వాలేదు, ఎవరినైనా అడుగుతారు. కానీ అడగకుండా లోపల లోపల బాధపడే వాళ్ళు ఉంటారు. దానివల్ల మనకి నెగటివిటీ వస్తుంది. అందువలన అలాగే ఆదుకోవడానికి ఒక 20%, అనారోగ్యవంతుల్ని ఆదుకోవడానికి 20% వాడాలి. ఎందుకోసం అంటే అనారోగ్యవంతులకి మనం వైద్యం చేయించినట్లయితే 1,000,000 కపిల గోవులను దానం చేసిన ఫలితము 1,000,000 రెట్లే వస్తుంది. కాబట్టి అది చేయాలి. ఈ విధంగా చేస్తున్నట్లయితే మనకు కూడా ఆరోగ్యం బాగుంటుందన్నమాట. అలాగా మనం 60% అలా వాడిన తర్వాత భవిష్యత్తులో ధనం ఏదైనా అభివృద్ధి సాధించడం కోసం ఒక 20% వాడాలి. ఇంకొక 20% కీర్తి కోసం వాడాలి. సామాన్యంగా లోకంలో ఎలా ఉంటుందంటే కీర్తి కోసం వాడేది, ధర్మం కోసం వాడేది ఒకటి అనుకుంటారు. కాదు, కీర్తి వల్ల ఏమైపోతుంది, ఆ పుణ్యం కాస్త పోతుంది. అందుకని కీర్తి అంటే రహస్యముగా ధార్మిక విషయాలకు వాడేటువంటిది 20%, బహిరంగంగా వాడేది 20%, అలా ఉండాలన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే ఆ వ్యక్తికి ఇబ్బందులు ఉండవు అని చెప్పారు. అందువలన శారీరకమైనటువంటి ఇబ్బందులను, మానసికమైన ఇబ్బందులను అధిగమించడానికి దానం చేయడం అనేది దాని అంత ఉత్తమమైనది లేదు. ప్రతిరోజు దానం చేయాలి. దానం చేయకపోతే అది ఆ రోజు వ్యర్థం అన్నమాట. అందుకే వాస్తవం చెప్పాలంటే తాను దానం చేయని రోజున అన్నం తినకూడదు అన్నంత కఠినంగా చెప్పారు ధర్మశాస్త్రంలో. దానం చేయని రోజు దుర్దినం అన్నారు. దుర్దినం అంటే మామూలుగా సూర్యుడు కనిపించని రోజు దుర్దినం, చెడ్డ రోజు. అలాగే దానం చేయని రోజు దుర్దినం అని చెప్పారు. కాబట్టి మనం ఆ విధంగా చేసినట్లయితే మనం సంపూర్ణమైన ఉత్తమ ఫలితాలు, జాతకంలో ఉన్న ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం, ప్రార్థించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అటు ఆర్థికంగాను, ఇటు ఆరోగ్యపరంగాను, రక్షణ పరంగాను, ధనాన్ని సద్వినియోగం చేసేటువంటి విధానాలను కూడా ఉపకరిస్తుంటుంది. ఇక ఆరోగ్యపరంగా అభివృద్ధిని సాధించడం కోసం ప్రాణాయామం, వ్యాయామం చేసుకోవడం చాలా మంచిది. తాము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకాగ్రతతో సక్రమంగా ఆచరిస్తే అవి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. గురుగారు, తులారాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మా కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.